హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి. ఇవాల్టి అధ్యాయం 24వ అధ్యాయం. దూర్వాసుడు శరణు వేడుట, శ్రీహరి దశావతారములను వివరించుట. ఏవైనా తప్పులు చదివితే క్షమించండి. చివరకు సుదర్శనం బారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దూర్వాసుడు. సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీహరిని సందర్శించాడు. ఓ మధుసూదన, జగద్రక్షక, నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ 3 లోకాలలోనూ ఎవరూ లేరు. సుదర్శనం చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తుంది. భక్తత్రణ పారాయణ శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు. ఓ దూర్వాస, నీకు ఇదేమి లెక్క? ఇంత ఆవేశమా? సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయవలసిన భగవతోత్తముడివి కదా, నువ్వేమి పని చేశావు? భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమ ప్రీతి అని నీకు తెలుసు కదా. నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణం చేద్దామని నిష్ఠగా ఉన్నాడు. ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు. స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు. నువ్వు చేసిన తప్పు మరిచిపోయి మంచినీటిని మాత్రమే పారాయణ చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదా? పైగా అతడిని శపించి తీరని అపచారం చేశావు. గోవులను, హరిభక్తులను బాధించిన వారిని, హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా. అయినా అంబరీషుణ్ణి శపించావు. అతడు నీకు భయపడడం వలన, నన్నే ధ్యానిస్తుండడం వలన నీ శాపవాక్కులు ఏవీ అతనికి వినిపించలేదు. నువ్వు అతనికి ఇచ్చిన 10 జన్మల శాపమో అతనికి తెలియదు. నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను. నీ శాపం వృధా కాకూడదు, నా భక్తుడికి అపకారం కలగకూడదు. అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు. అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను. దాన్ని నివారించడానికి కానీ, దాని నుండి నిన్ను రక్షించడానికి కానీ అతడు ఒక్కడే సమర్థుడు. నువ్వు అంబరీషునికి ఇచ్చిన 10 జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను. మొట్టమొదటిదైన చేప రూపాన్ని ధరించి సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను. రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవుల క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా వీపుపై ధరించి నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను. మూడవదైన వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధించి అతడు చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను. ఇక 4వదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తినై హిరణ్యకశిపుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను. 5వ జన్మగా మరుగుజ్జు అవతారంలో వామనుడై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను. 6వ జన్మలో జాలి లేని బ్రాహ్మణునిగా అంటే పరశురామ అవతారం ఎత్తి మదోన్మతులైన భూపతులను సంహరిస్తాను. 7వ జన్మలో ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకారులను హతమారుస్తాను. 8వ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారం ఎత్తి కంసుని సంహరిస్తాను. 9వ జన్మగా పాషాండుడినై బుద్ధావతారం ఎత్తి పాషాండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకానికి వ్యాప్తి చేస్తాను. ఆఖరిదైన 10వ అవతారంలో పాపాత్ములైన మోహింపు చేసే కల్కి అవతారం ఎత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను. దుర్వాస మునీంద్ర, రుద్రాంశ సంభూతుడివైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాక్కులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భువిలో దశావతారములై ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తుంటాను. పరమ భాగవతోత్తముడైన ఆగ్రహావేశాలకు దుడుకుతనాన్ని తెలుసుకొని అతడికి శరణ వేడుకోమని శ్రీహరి దూర్వాసుని హెచ్చరించి పంపించాడు. భగవంతుడు భక్తవత్సలుడు, భక్తపరాధీసుడు కనుక సర్వాంతర్యామి అయిన
భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని, భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని, భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలని సూచిస్తుంది ఈ అధ్యాయం. ఇంకా తన కోసమే తన శత్రువు, తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించుకున్నందుకు సుదర్శుని కోపాగ్నికి గురి అయిన దూర్వాసుని వలన తెలుసుకోవాలి. ఎంతటి మహర్షి అయినా బయట శత్రువులను ఎదుర్కోగలడు, కానీ తనలోని జయింప సఖ్యము కాని కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవత్ అనుగ్రహం వల్లనే సంపాదించుకోవాలని గ్రహించాలి. 24వ అధ్యాయం సమాప్తం. అదండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. తన కోపమే తన శత్రువు, జాగ్రత్త వహించండి.